ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం అహంకార కరిషిణ్యే ఐ విద్మహే ఐం క్లీం సౌః హసక హాల క్లీం హ్రీం క్లీం తత్వాత్మిక ఐ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో కళ ప్రచోదయ. 16 కళలు ఉంటాయి. నిన్నటి నుంచి కళలకు సంబంధించిన గుప్త గాయత్రి, త్రిప్రకట గాయత్రి అనబడేటువంటి శృతులు, వేదముల స్వరూపిణి గురించి మంత్రం ఇది. కొంతమంది బాగా ఏదైనా సరే దశ వీర భైరవాన్ని నిన్న కూడా చెప్పడం జరిగింది. భైరవులం 10 రకములైన భైరవుల ఏకరూపాన్ని దశవీర అంటారు. అది రోజుకొక మంత్రంగా చెప్పడం జరుగుతుంది. ఖడ్గ కేటధర దశవీర వరద అభయ హస్తక ధ్యేయ నిత్యం మహారౌద్ర సర్వవిఘ్న నివారక భైరవ. ఇది చెప్పుకోవాలి ప్రారంభంలో. చెప్పుకున్న తర్వాత మంత్రం చెప్పుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం ఫం ఫాం ఫీం స్థితి వీర భైరవ మమా అభయం కురు కురు స్వాహ. దీన్ని రోజు ఒక 108 సార్లు చేసుకున్న త్రిచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం ఒక 108 సార్లు చేసుకున్న పొద్దున పూట అది, మధ్యాహ్నం ఇది, సాయంత్రం అది, అట్లా మీకున్నటువంటి సమయాన్ని బట్టి ఇది శబ్దం కానీ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రమైనా, లేకపోతే నేను చెప్తున్న లలిత త్రిశతి అయినా, లలిత సహస్రనామపరమైనా, ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో భ్రమతో కూడినటువంటి నేనేదో తెలుసుకున్నదో లేకపోతే మా గురువు గారు చెప్పినటువంటివో ఇవి కాదు. ఇవన్నీ కూడా స్వ అనుభవంగా తెలిసినా సరే అది సత్యం కాదు. నాకు సత్యం, మీకు కాదు. స్వానుభవంగా నాకు సత్యమే, మీకు కాదు. మీకు చెప్పేవి నేను చెప్తున్నవి మొత్తం కూడా ఉపనిషత్తుల్లో ఉంటాయి. అర్థమైందండి? కాబట్టి ఉపనిషత్తు ప్రామాణికంగా చెప్తున్నా నేను. అవి భ్రమతో కూడి ఉండవు. ఎవరో ఉవాచలు శివుడు పార్వతికి చెబుతుంటే, విష్ణుమూర్తి లక్ష్మికి చెబుతుంటే దొంగసాటుగా విన్నవి కాదు. పరమాత్మ సర్వమానవులకి చెప్పినటువంటి జ్ఞానము.